గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కన్స్ట్రక్షన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులకు పరశురామ్ రెడ్డి గారికి, మన ఆశాబాయ్ ఆయన పేరేం పేరు పి కృష్ణ, సెంట్రల్ కమిటీ పి కృష్ణకు అందరికి మా యొక్క నమస్కారాలు. గ్రేటర్ హైదరాబాద్ డెవలప్ చేసినందుకు మా సెంట్రింగ్ జూనియర్లు అందరికీ నమస్కారము. మా సెంట్రింగ్ రేట్లు పెరిగినాయి, చెక్కల రేట్లు పెరిగినాయి, మూలల రేట్లు పెరిగినాయి, డబ్బాలు దొంగతనం జరుగుతున్నాయి. మన పిఎస్ వాళ్ళకి ఎస్ఐ గారికి వెనకపత్రం ఇచ్చినాము. కొంచెం దయచేసి మాకు సరైన రేట్లు ఉంటే మా పని వాళ్ళకి ఇచ్చుకోగలుగుతాం. మేము 10 రూపాయలు వెనకకేసుకుంటాం. మాకేమైనా అభివృద్ధి జరుగుతుంది. ఇట్లాంటి రేట్లు తక్కువ రేట్లు చేసి నువ్వు కాదు నేను కాదు మన అందరం కలిసి ఉంటేనే మనకు ఒక ఐక్యత పెరుగుతుంది. ఇప్పుడు ఈయన పోయిండు తక్కువ రేటు చేసి నేను ఎక్కువ రేటు చెప్పి నాకు ఆయనకి ఇచ్చి ఇలా మనకే కొట్లాట పెట్టించి మనకే ఇబ్బంది పెడుతున్నారు. ఇది అందరూ అర్థం చేసుకొని ఇది ముందుకు పోవాలి, మనం లెక్కతోటి ఉండాలి. అసోసియేషన్ కి నా మనవి ఏంటంటే అందరు ఒకరికొకరు కమిటీ మీద ఉండి పనులు చేసుకోవాలి. ఒకరు పోయి రేట్లు తక్కువ చేయొద్దు. మన రేట్లు అన్నీ పెరిగినాయి, మొలలు పెరిగినాయి, డిసిఎం పెరిగింది, లాభాలు పెరిగినవి, లేబర్ కూలీ పెరిగింది. ఈ కాంట్రాక్టర్ బిల్డర్లు మొత్తం మాకు డైరెక్ట్ మేస్త్రి లేకుండా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. నమస్కారము. సెంట్రింగ్ మేస్త్రులు అందరూ ఒక ఐక్యతగా ఉండాలి. మనం రేట్లు పెంచుకొని మంచిగా ఉండాలి. ఒకటి మనం ఒక సైడ్ నలుగురు పోయి అడగొద్దు. అందరం కరెక్ట్గా ఉండాలి. ఈ ఒక మీటింగ్ అందరూ ఒకటే మాట మీద ఉండాలి. ఒకటే మాట నలుగురికి చెప్తే 4 రూపాయలు తగ్గుతుంది. మనం కరెక్ట్గా ఉంటే ఇప్పుడు ఈ యొక్క సమ్మెకు అందరికీ సహకరించాలి. ఓలం పని చేయొద్దు. ఓ గలీలో ఏం కాదు, నేను ఆ గలీలో నేను చేస్తాను, నన్ను ఏం కాదని నువ్వు తప్పించుకోవద్దు. అందరం కరెక్ట్గా ఉంటేనే మనది ఇదొక రేట్లు అనేది కరెక్ట్ వస్తాయి. ధన్యవాదాలు. నమస్కారము. నిన్న ఇంత పబ్లిక్ చెప్పిస్తున్నారు, ఏమని చెప్తారు, బంద్ పెట్టాలని. అలా పోయి అందరు పని చేస్తారు. గుర్తురాలేమో అటల మీద ఉండాలి, లేబర్ పోయి పని చేయాలి. కరెక్ట్ ఉందా మీకు తెలుసుకోరు అందరూ. హైదరాబాద్ ఈ గోల్నాక్ అంబర్పేట జూన్ ఒకటే కాదు, హైదరాబాద్ మొత్తం అట్నే చేస్తారు. పని చేయొద్దని ఎలా చేయరు మళ్ళీ మీరు కూడా. సెంట్రల్ సభ్యులు కృష్ణన్న గారికి, పాషాబాయికి, సంజయ్ రెడ్డి గారికి, కృష్ణన్న గారు పొద్దుగాల నిన్న మాట్లాడి సెంట్రల్ జూన్ వాళ్ళు మళ్ళీ సామాన్లు తీసుకురాకు, డబ్బాలు తీసుకురాకు అని మళ్ళీ మీరు మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్న, అది గుంతరాపదాలు కంటిన్యూ పనిచేస్తూనే ఉంటారు. దయచేసి అది ఒకటి ఆలోచించి మళ్ళీ వేరే రకంగా పెట్టండి. మళ్ళీ మాకు కొట్టాట పెట్టకండి. అదొకటి దయచేసి మన సెంటర్ కమిటీ వాళ్ళు మంచిగా ఆలోచించండి, పెట్టండి. నిన్న మీరు అది పెట్టే వారికి మాకు ఉల్టా తిరుగుతున్నారు. ఇలా డబ్బులు తెలియలేరు, మిషన్లు తెలియలేరు. సెంటర్ కమిటీ వాళ్ళు ఇట్లా అన్నారు, కృష్ణాన్న అన్నాడు అని చెప్తారు. మళ్ళీ గుళ్ళు మసీదులు పని చేయాలన్నా లేదా ఇదొకటి కూడా పెట్టండి కొంచెం దయచేసి.